ఈ సమయం ఇచ్చినటువంటి దైవ సేవలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒకప్పుడు నేను పారిపోతూ ఉండేవాడిని. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపకుండా ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఆమెనంటుండ్రా, అప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలని ఆతృత పడేవాడిని. అటువంటి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆయన ఆత్మను కలిగి దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక విషయం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనకు హౌస్ విజిటింగ్ జరుగుతున్నప్పుడు అన్ని కుటుంబాలు పాస్టర్ దర్శిస్తున్నప్పుడు అన్నీ అయిపోయినాయి. తర్వాత మరి దైవ సేవకుల కుటుంబానికి ప్రార్థనకు వెళ్ళాలి. అయితే మేమందరం పురుషులుగా కదా, సంఘంలో ఉంటున్నటువంటి యవనస్తులు, మరి అన్న కావచ్చు, రాజు కుల కావచ్చు, అప్పుడు మేమందరం రాజు బెజవాడ కావచ్చు, మేమందరము ప్రార్థనకు ఒకరోజు ఆ గృహానికి దర్శించడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత వాక్యం ఎవరు చెప్పాలి? దైవ సేవకుల కుటుంబం, పాస్టరు. ఆయన ముందు మనము ఏం చెప్పాలబ్బా అని అనుకుంటున్నప్పుడు వారు నన్నే ముందుకు దోశారు. ఆ సమయంలో ఒక 5 నిమిషాలు మాత్రమే నేను నిలబడగలిగాను. ఇంత తోడు కూడా నేను నిలవలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. కనీసం దేవుని మాటలు పలకాలన్నా, దేవుని ఆరాధించాలన్నా, దేవుని స్తుతించాలన్నా మనకు మాటలు రావు. ఆ దినము ఒక 10 నిమిషాలు నేను చెప్పాను, దేవుని వాక్యాన్ని పంచుకున్నాను. సరే, నాకు ఇచ్చినటువంటి జ్ఞానంలోనే నేను పంచుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు మాత్రమే చెప్పగలిగాను. అయితే తర్వాత దైవసేవకునికి సమయం ఇచ్చాం. చూడండి, మనం దేవసేవకునికి ఇంటికి వెళ్ళినప్పుడు మనం వాక్యం చెప్పి ఇంకా బలముగా ఉండినట్లు మనం ప్రార్థన చేసి రావాలి. అయితే వారికే సమయాన్ని అప్పచెప్పినప్పుడు సేవకులు ఒకే ఒక మాట అన్నారు. బ్రదర్, ఇక్కడ మీరు టీమ్గా వచ్చారు. సరే, ఒక క్రికెట్ ఒక టీం ఉందనుకోండి, ఓపెనర్గా ఎవరైతే వెళ్తారో వారు కనీసం కొంత దూడైనా ఆ ఆటను ఆడాలి. అప్పుడే వచ్చిన వారికి కూడా కొంత వారికి ఆసక్తి ఉంటుంది, కొంత స్కోర్ పెరగటానికి కూడా ఆసక్తిగా ఉంటుంది. అప్పుడు నేను ప్రార్థన చేసేది ఒకటే, ప్రభువా నన్ను నిలబెట్టుకోరు ప్రభువా, నా నుండి నీ మాటలు రావాలి, అనేకులకు స్వార్థ నేను ప్రకటించాలి ప్రభువా. ఇటువంటి అల్పుడనైనటువంటి నన్ను నీవు ఈ సంఘములో, ఈ బీఫ్ఎఫ్ మినిస్ట్రీస్లో నన్ను ఎన్నుకున్నావు ప్రభువా, నన్ను బలపరచండి, నీ ఆత్మతో నన్ను నింపండి అని నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొంచెము ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాలో ఒక ధైర్యాన్ని పుట్టించగలిగాడు. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను మాట్లాడను, ఎక్కడ మౌనముగా ఉండేవాడిని. అటువంటి నన్ను దేవుడి సంఘంలో నడిపించి, ఆ సంఘంలో ఒక సంఘ పెద్దగా నన్ను నియమించి దేవుడు నన్ను వాడుకుంటున్నందుకే దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగా. అటువంటి జీవము కలిగినటువంటి సంఘంలో నీవు నేను ఉంటూ ఉన్నాం. ఈ దినము కొంతసేపు వాక్య భాగానికి మనమందరం వెళ్ళిపోదాం. ఒక గర్వమును గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇది శరీర క్రియలలో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. గర్వము, అహంకారము, అహంభావం కలిగినటువంటి వారిని కదా. అటువంటి పూర్వము మనం అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనములని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని అభిషేకించాడు. అందుకే మనమందరము ఆ గర్వాన్ని తీసివేసి, అహంకారాన్ని తీసివేసి, రక్షణ అనే వస్త్రమును మనం ధరించుకొని దేవుని సన్నిధిలో మనము తగ్గించబడి దేవుని సన్నిధిలో మనం అడుగుపెట్టి ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే లూకా సువార్త 12వ అధ్యాయము ఇక్కడ యేసుక్రీస్తు ఒక ఉపమానము చెప్తూ ఉన్నాడు. అక్కడ 12వ అధ్యాయం 14వ వచనములో, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి
అందులో ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనును అనుకొనెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ ఒక ధనవంతుని మనము చూస్తూ ఉన్నాం. ధనవంతుడనగా గుర్తుకొచ్చేది వారిలో ఉన్నటువంటి అహంకారము, వారిలో ఉన్నటువంటి గర్వము కదా. అందరు ఉంటారని కాదు, బట్ కొందరు గర్వము కూడినటువంటి ఆలోచన కలిగిన వారు ఉంటారని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఒక ధనవంతుని మనము చూస్తూ ఉన్నాం. ధనవంతుడు సమకూర్చబడినటువంటి ఆ ధనమును చూసి గర్విస్తూ ఉన్నాడు కదా. నాకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది కదా, అనేక పొలములు ఉన్నాయి, గుడ్లు ఉన్నవి కదా, పని జీతగాళ్ళు ఉన్నారని అతని యొక్క అహంకారమును చూస్తూ ఉన్నాం మనం. అయితే అతడు కొంత ఆయన ప్రాణముతో చెప్తూ ఉన్నాడు, ప్రాణమా, నా ప్రాణమా కదా, ఇంత గొప్ప ఆస్తి నీకున్నది, నీవు తినుము, సుఖించుము, త్రాగుము కదా, ఏది కావాలన్నా నీవు చేసి కదా, నీకు అడ్డే లేదు కదా, ఏదైనా కొనగలడు, ఏదైనా చేయగలడు, ఏదైనా కదా. అటువంటి వాడికి, ధనవంతుడికి అనేకమైన సపోర్ట్ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఏమైనా చేయగలడు. అయితే ప్రభు కింద ఒక మాట 28వ వచనములో మనం చూస్తే, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచిన ఎవనివని అతనితో చెప్పను. అతని ఎదుట ధనవంతులు కాక తన కొరకు సమకూర్చుకున్నవాడు అలాగనివ్వడునని చెప్పాను. అయితే ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును అడిగితే నీవేం చేస్తావు? నీ ధనం ఎక్కడికి వెళ్తుంది? నీ ఆస్తి ఎక్కడికి వెళ్తుంది? నీ పలుకుబడి, నీవు సంపాదించినటువంటి ప్రతిదీ ఎక్కడికి వెళ్తుందని అక్కడ ప్రభు ఒక ఉపమాన రీతిగా చెప్పినట్లు మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారు, అందుకే మనలో ఉన్నటువంటి అహంకారము, మనలో ఉన్నటువంటి అహంభావాన్ని మనము తీసివేసే వారిగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ గర్వముతో అనేకులు పడిపోయిన వారిని మనము చూస్తున్నాం.